రాయలసీమ ఎత్తిపోతల పథకానికి మరణ శాసనం రాశారంటూ సీఎం చంద్రబాబుపై మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా విమర్శలు చేశారు. ఈ విషయాన్ని తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ బహిర్గతం చేశారు అన్నారు. తన స్వార్థ రాజకీయాల కోసం రాయలసీమ ఎత్తిపోతలను ఆపేశారని ఆరోపించారు. రాయలసీమ ప్రాంతానికి చంద్రబాబు అన్యాయం చేస్తున్నారని, చంద్రబాబుకు రాయలసీమ అంటేనే గిట్టదన్నారు అంజద్ బాషా. తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బహిర్గతం చేయడం జరిగింది. రాష్ట్ర ప్రయోజనాలను ఏ రకంగా తన స్వార్థ రాజకీయాల కోసం అమ్ముకోవడం అనేది బహుశా ఈ దేశంలో ఎక్కడ మనం చూసి ఉండం. ఈ రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాజెక్ట్ కూడా అతను శంకుస్థాపన చేసి ప్రారంభించిన ప్రాజెక్టు బహుశా ఈ రాష్ట్రంలో ఏ ఒక్కటి కూడా లేని పరిస్థితి అందరికీ తెలుసు. ఈ రాయలసీమ ప్రాంతానికి కూడా తీరని అన్యాయం చేస్తున్న వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే దశాబ్దాలుగా కూడా మనం చూసాం, ఆయనకు రాయలసీమ అంటేనే గిట్టదు. ఆయన పరిపాలనలో మనం చూసాం, 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భాల్లో కూడా ఏనాడు కూడా రాయలసీమకు న్యాయం చేయని పరిస్థితి మనం చూసాం. ఎప్పుడు కూడా